డైరెక్టర్ మారుతి గారికి అయితే వెంటనే గుడి కట్టేసేయాలి. ఎందుకంటే ప్రభాస్ గారిని మళ్ళీ ఇలా చూస్తామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిన్నైతే రాజా సాబ్ మూవీ నుండి రెబల్ సాబ్ అనే సాంగ్ రిలీజ్ అయింది. సాంగ్ విషయం పక్కన పెడితే నాకు ఈ వీడియో చూసినంత సేపు ప్రభాస్ గారిని అలా చూస్తూ ఉండిపోయాను. ఎందుకంటే వింటేజ్ ప్రభాస్ ని చూసినట్టు అనిపించింది. ఏక్ నిరంజన్, బుజ్జిగాడు, రెబల్, మిస్టర్ పర్ఫెక్ట్ వీటిలో ఏదైతే మిస్ అయ్యానో అదంతా ఒక వీడియోలో చూపించేశారు మారుతి గారు. బాహుబలి నుండి ప్రభాస్ గారు ఎక్స్పెరిమెంటల్ సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు, కానీ ఇలాంటి ఒక మంచి కమర్షియల్ మూవీ తీసి చాలా రోజులు అయిపోయింది. నాకైతే ఈ సాంగ్ చూసినంత సేపు వింటేజ్ ప్రభాస్ గారు చూస్తున్నట్టు చాలా బాగా అనిపించింది. నేను ఇప్పుడు చెప్తున్నా, రాజాసాబ్ సినిమా అది హిట్ అయినా ఫట్ అయినా నాకు నో ప్రాబ్లం, కానీ ప్రభాస్ గారిని మళ్ళీ ఈ లుక్ లో చూడాలంటే మాత్రం కొన్ని ఏళ్ళు పడుతుంది. సో ప్రభాస్ గారు నెక్స్ట్ లైన్ మన అందరికీ తెలుసు, సలార్ 2, కల్కి 2 అండ్ స్పిరిట్ అండ్ అలానే ఫౌజీ. మీరు మాత్రం అస్సలు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి, ఎందుకంటే ప్రభాస్ గారిని ఈ లుక్ లో ఆ మూవీస్ లో చూస్తామని. సో ప్రభాస్ గారిని వింటేజ్ లుక్ లో చూడాలనుకుంటే మాత్రం అది ఈ సినిమాలోనే. ప్రభాస్ గారు కూడా ఈ సినిమాని కేవలం తన ఫ్యాన్స్ కోసమే చేస్తున్నాడు, ఎందుకంటే ఇలాంటి సినిమా అతని దగ్గర నుండి మళ్ళీ రాదని ప్రభాస్ గారికి కూడా తెలుసు. చాలా రోజులు అయింది ప్రభాస్ గారు ఇలా డాన్స్ మూవ్ చేసి. సో ఈ సాంగ్ మీకు నచ్చిందా లేదా, అండ్ ఈ సాంగ్ లో ప్రభాస్ గారు మీకు ఎలా అనిపించారో కింద కామెంట్ సెక్షన్ లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వైబ్ ఆన్ బ్రోస్.